మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు ఆలకిస్తున్న దేవుని ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మీకు నిత్య క్షేమము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి వాక్యంలో వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అని వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే దేవుని బిడ్డలమైన మనమందరము కూడా విసుకక నిత్యము ప్రార్థన చేయాలని ప్రభువు తలంచుతున్నట్లుగా మనకు కనబడుతుంది. మన జీవితంలో ఏదైనా కార్యం జరుగుతుంది అని ఎదురు చూసినప్పుడు ఆ కార్యం జరగకపోవడం వల్ల మనకు విసుగుదల కలుగుతుంది. అంతేకాకుండా ఎవరినైనా మనం మాటికి సహాయం అడిగినప్పుడు వాళ్ళు ఆ సహాయాన్ని చేయకపోతే మనకు విసుగుదల కలుగుతుంది. దేవుని బిడ్డలంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా కార్యాలు ఆలస్యమైతే దేవుని మీద మనకు విసుగుదల ఏర్పడుతుంది. ఏది ఏమైనా ఈ విసుగుదల ద్వారా కొన్ని నష్టాలు మనకు ఎదురవుతూ ఉంటాయి, కొన్ని కష్టాలు మన జీవితంలో చవి చూస్తూ ఉంటాం. అందుకే ప్రభువు చెప్పేది ఏంటంటే, మీరు విసుగు చెందకుండా నిత్యము ప్రార్థన చేయాలి అని. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య చెప్పిన ఉపమానాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరకు ఒక విధవరాలు వెళ్ళి మాటికి బతిమాలుకుంటూ న్యాయము తీర్చమని ఆయన్ను వేడుకుంటూ ఉంది. ఆయన ఎన్నిసార్లు నేను న్యాయం చేయలేని వెళ్ళిపోమని చెప్పినా ఆమె వినకుండా, విసుగు చెందకుండా ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి యొద్ద న్యాయము చేయమని పదే కోరుకుంటూ వచ్చింది. ఆమె జీవితంలో న్యాయం జరిగేంత వరకు కూడా ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతిని విసుగకుండా ప్రార్థించడం ద్వారా వెనువెంటనే కార్యాన్ని చూసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒక అన్యాయము చేసే న్యాయాధిపతి అని చెప్పబడుతున్న వ్యక్తి విసుగకుండా ఆ విధవరాలు వేడుకోవడం వల్ల ఆమె జీవితంలో న్యాయాన్ని చేశాడు. మరి మనల్ని సృష్టించిన దేవుడు, మనం ఆరాధిస్తున్న పరిశుద్ధుడు మన జీవితంలో కార్యం చేయకుండా ఉంటాడా? విసుగక నిత్యము ప్రార్థన చేసే అనుభవం మన జీవితంలో మనం కలిగి ఉన్నట్లయితే గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబును గూర్చి మనం ఒకసారి ఆలోచన చేస్తే, యోబు ఒక దిక్కుకే ఆస్తిపరుడు. అంతటి గొప్పవాడై ఆస్తిపరుడుగా ఉన్న యోబు జీవితంలో తనకున్న ఆస్తినంతటినీ పోగొట్టుకున్నాడు. అంతేకాకుండా గర్భాన పుట్టిన బిడ్డలను కూడా పోగొట్టుకున్నాడు. ఇదెంత బాధాకరమైన విషయం ఒకసారి ఆలోచన చేయండి. అయినప్పటికీ యోబుకు ఒక నిరీక్షణ, నా ప్రభువు ఎప్పటికైనా నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, మరలా ఈ స్థితి నుండి నన్ను లేవనెత్తుతాడు అని ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. యోబు యొక్క దేహం అంతా కూడా కురుపులతో పుండ్లతో మొత్తబడింది. ఆరోగ్యం క్షీణించిపోయింది. ఏ మాత్రము కూడా సంతోషాన్ని అనుభవించడానికి గాని, ఇక నేను బ్రతుకుతాను అనే ఆధారము గాని యోబు జీవితంలో కనబడలేదు. అయినా యోబుకున్న నిరీక్షణ, విసుగకుండా దేవునికి ప్రార్థన చేసే అనుభవం, ఈ మంచి గుణాలు యోబులో ఉన్నాయి. అందుకే యోబు విసుగకుండా దేవునికి ప్రార్థన చేయడం ద్వారా యోబును దేవుడు జ్ఞాపకం చేసుకొని పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా యోబును దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటూ ఉన్న నీవు ఏ విషయాల్లో విసిగిపోతూ ఉన్నావు? ఆర్థికమైన ఇబ్బందులు తాళలేక విసిగిపోతూ ఉన్నావా? అనారోగ్య సమస్యల మధ్యలో చిక్కపడి ఇక నాకు ఆరోగ్యం కలగదు, ఎంత ప్రార్థన చేసినా నేను ఆరోగ్యాన్ని పొందుకోలేకపోతున్నాను అని విసిగిపోతూ ఉన్నావా? నా కుటుంబంలో ఎంత సమాధానంగా ఉండాలని చూసినా సమాధానం కరువైపోతుంది అని విసిగిపోతూ ఉన్నావా? చదువుల రంగంలో ఎందుకు నేను విజయాన్ని చూడలేకపోతున్నాను అని విసిగిపోతూ ఉన్నావా? నా తోటి వారు నన్నెందుకు అర్థం చేసుకోవడం లేదని విసిగిపోతూ ఉన్నావా? కుటుంబంలో నేను విజయాన్ని ఎందుకు చూడలేకపోతున్నాను అని విసిగిపోతూ ఉన్నావా? నాకున్న సమస్యలన్నీ దేవుని యొద్ద ఎంత ప్రార్థన చేసినా నాకు విజయం కలగడం లేదేంటి అని విసిగిపోతూ ఉన్నావా? నువ్వు ఏ స్థితిలో ఉండి ఏ సమస్య నిమిత్తమై విసిగిపోతూ ఉన్నా నా దేవుడు ఒకే ఒక మాట నీతో సెలవిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నువ్వు విసుగకుండా
దేవుడు నన్ను బలపరుస్తాడు, దేవుడు ఈ సమస్యల నుంచి నాకు విడుదలనిస్తాడు అని ఒక నిరీక్షణ కలిగి విసుగకుండా నువ్వు నిత్యము ప్రార్థన చేసినట్లయితే నువ్వు గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీలో ఉన్న నిరీక్షణను విసుగక ప్రార్థించే ఆ అనుభవాన్ని చూసి నీ ఎడల జాలి చేసుకొని యోబును జ్ఞాపకం చేసుకొని రెండంతల మేలు అనుగ్రహించినట్లుగా నీ జీవితంలో కూడా రెండంతల మేలు నా దేవుడు కలుగు చేయబోతూ ఉన్నాడు. నీకున్న సమస్యలన్నిటినీ కూడా తొలగించి ఒక గొప్ప విడుదలను విజయాన్ని నీ జీవితంలో కలుగు చేయబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటూ ఉండగా ఒక గొప్ప తీర్మానం కలిగి ఇక ముందు నేను విసుగకుండా నిత్యము ప్రార్థన చేస్తానయ్యా అని ఒక నిరీక్షణ కలిగి నువ్వు ప్రార్థించగలిగినట్లయితే నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. విసుగక నిత్యము ప్రార్థన చేయమని మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. నిజమే ప్రభా, మాకున్న సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, మాకున్న శోధనలను బట్టి కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నా కార్యం జరగడం లేదని మేము విసుగుదల చెందుతూ ఉన్నామేమో. మా జీవితాలను, ఈ మాటలు వినని బిడ్డల జీవితాలను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఏ సమస్యలను తాళలేక, ఏ ఇబ్బందుల మధ్యలోని బిడ్డలు ఉన్నారో, విసుగుదల చెంది ఓర్పును, సహనాన్ని కోల్పోయి విసుగు వేసారిన పరిస్థితుల్లో ఉన్నారో నీ బిడ్డలందరినీ మీరు ఒకసారి దర్శించి జ్ఞాపకం చేసుకొని నీ బిడలకు ఆ సమస్యలపై విడుదల కలుగు చేసి యోబుకు దయచేసిన రెండంతల మేలు నీ బిడల జీవితంలో మీరు అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.